పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు సినిమాలతోటి మరొక వైపు రాజకీయాలతోటి ఆల్ టైమ్ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. మన అందరికీ తెలుసు, మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఏ విధంగా ప్రేక్షకుల మన్ననను పొందిందో మన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే అత్యద్భుతమైన కలెక్షన్లతో పాటు అదిరిపోయే సినిమాను, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఆయన తీసిన ఏ సినిమా ప్రజల హృదయాలను అయితే కొల్లగొట్టిందని చెప్పొచ్చు. నిజంగా ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ఈ సినిమా మీద ప్రశంసలు వెల్లువెత్తినాయి. అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ సినిమాను, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, సినిమా మీద ప్రేమ ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిసి సినిమాని విజయవంతం చేసి చూపించారు. ఎన్ని విమర్శలు వచ్చినా హరిహర వీరమల్లు విజయాన్ని ఆపలేకపోయినాయి. మరొక వైపు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఓజీ సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు, బ్లాస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. మన అందరికీ తెలుసు, ఓజీ సినిమా నుంచి 5 స్టార్ అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లోనే ఈ సాంగ్ దాదాపుగా అన్ని సినిమా రికార్డును అయితే తుడిచిపెట్టేసింది. ఎందుకంటే రిలీజ్ అయిన 24 గంటల్లోనే హైయెస్ట్ లైక్స్గా ఈ యొక్క సినిమాకి సంబంధించిన పాటను అయితే ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. లైక్స్ తోటి ఈ సినిమానైతే ఆల్ టైమ్ రికార్డ్, ఈ సాంగ్ ముఖ్యంగా ఈ సాంగ్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా కూడా ఒక రేంజ్లో దూసుకుపోతుంది సాంగ్. ఎక్కడ చూసినా ఓజీ మ్యాన్యా కనబడుతుంది. ఓజాస్ గాంభీరా అంటూ పవన్ కళ్యాణ్ గారి ప్రజెంటేషన్ కానీ, తమన్ గారి మ్యూజిక్ కానీ, సుజిత్ గారి టేకింగ్ కానీ, విజువలైజేషన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా సినిమాకి సంబంధించిన మొదటి పాట ఒక రేంజ్లో ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పాటకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ నటిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమా ఫస్ట్ పార్ట్నే ఈ రేంజ్లో ఉందంటే, రానున్న రోజుల్లో సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు సెప్టెంబర్ 25వ తారీఖున విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మనం అందరం ఊహించుకోవాలి. అదేవిధంగా మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తుండు. మనందరికీ తెలుసు, ఒకేసారి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద ఏ రకంగా దృష్టి పెట్టిండో నేను పెద్దగా చెప్పనక్క. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు తీసుకున్నాడో ఆ శాఖల పరంగా ఎదురులేని తన యొక్క పరిపాలన ముద్దతోటి ముందుకెళ్ళిపోతాడు. ఎవ్వరూ పట్టించుకొని పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి అక్కడ ప్రజల కష్టాలను, బాధలను విని ఏకంగా వాళ్ళకు రోడ్లు వేయించిండు. మనందరికీ తెలుసు, కరెంటు లేని గ్రామాల్లో కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ నాయకుడు దృష్టి పెట్టని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఏకంగా వాళ్ళకు కరెంటు తెప్పించడంతో పాటు రోడ్లు వేయించిండు. వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను తీసుకుపోయి వాళ్ళ కష్టాలను చూసి మరీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి నాయకుడిని ఇంతకుముందుకైతే మనం ఎవ్వరం చూడలేదు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలో నక్సల్ ప్రభావితం ఉంటుంది అని భయపడి ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి పోయే సాహసం కూడా వేయడు. వాళ్ళేమో రాళ్ళు, రప్పళ్ళు అవన్నీ దాటుకుంటూ లేకుండా చాలా వరకు ఏమంటారు డోలే మూతలలో వాళ్ళ కష్టాలని మనం చూసినాం. అలాంటి కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఎఫర్ట్ పెట్టిన ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు ఉంటాయో వాటన్నిటిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని వాళ్ళకి సంబంధించిన అన్నీ పూర్తి చేసుకుంటూ పోతాడు. మొన్ననే వాళ్ళకి చెప్పులు పంపించడం జరిగింది. ఆ గ్రామాల ప్రజలు ఆయన వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి చలించిపోయి వాళ్ళకు చెప్పులు పంపిణీ చేసిండు. అదేవిధంగా వచ్చేది చలికాలము, ఆ ప్రజలు ఇబ్బంది పడతారు, కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చలి ప్రభావం వల్ల ఇబ్బంది పడతారని గ్రహించి వాళ్ళకి కుటుంబానికి 3 చొప్పున దాదాపు 666 ఏవైతే బ్లాంకెట్స్ ఉంటాయో వాటిని పంపిణీ చేసిన 222 కుటుంబాలకి, దాదాపు 6 గ్రామాల ప్రజలకి ఈ యొక్క బ్లాంకెట్స్ని అయితే ఆయన డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తన తోటలో కాసినటువంటి మామిడి పండ్లను కూడా ప్రేమతోటి, కల్మషం లేని మనుషులైనటువంటి ఆ గిరిజన ప్రజలకి చాలా ప్రేమతోటి, స్వచ్ఛమైన మనసుతోటి వాళ్ళకి ఆ మామిడి పండ్లను కూడా పంపించడం జరిగింది. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా రావాలి అంటే ఎంత సంపాదించడము, మనం ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత ఎన్నికేసుకున్నామని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్న విధానాలు చూస్తుంటే ప్రజలకు ఏం చేసినాం, వాళ్ళు నాకు ఓటు వేసిర్రా లేదా, అక్కడ మా పార్టీ గెలిచిందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు మనం ఏం చేయాలి, అధికారంలోకి వచ్చినాం, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాం, వివిధ శాఖల్లో ఉన్నాం, వాళ్ళకి ఏ విధమైన పనులు చేయాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటిదాకా ఏ నాయకుడు చేయలేని పనులు చేసుకుంటూ పోతాను. 200 మంది ఉన్న గ్రామాలకు కూడా ఏకంగా 6 కోట్లు పెట్టి బ్రిడ్జ్ నేర్పించిండు. అసలు ఈ 1-2 ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది. ఒక నాయకుడు ప్రజల కోసం ఏదో చేయాలి, ప్రజలకు గుర్తుండిపోయేలాగా వాళ్ళ
వాళ్ళు ఇప్పటిదాకా చూడని అభివృద్ధిని వాళ్ళకు పరిచయం చేస్తాడు. ఇలాంటి ఈ నాయకుడిని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒకవైపు సినిమాలు, మరొక వైపు రాజకీయం. ఆయనకి ఎలాంటి బిజినెస్ లేవు, దందాలు లేవు, మన అందరికీ తెలుసు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అసలు ఆయన గురించి ఆయన అధికారంలోకి రాకముందుకు కౌలు రైతులకు సాయం చేసిన, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చిన సొంత పైసల్ని అనేక రకాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు, మన అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ అంటే మానవత్వం, రాజకీయాల్లో కూడా మానవత్వాన్ని చూపిస్తున్న ఒక గొప్ప నాయకునిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లోనే ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేరువవుతుందంటే ఇంకా రానున్న 3 ఏళ్లలో మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడం అవసరం లేదు. ప్రజలే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేలాగా ఆయన పనులు ఉన్నాయి. నిజంగా ఒకవైపు సినిమాలు, మరొక వైపు రాజకీయం. అభిమానులకు సినిమాలతో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ, మరొక వైపు ప్రజలకు ఏమి కావాలో అది చేస్తూ 2 పడవల మీద ప్రయాణం చేస్తూ, నిజంగా చెప్పాలంటే అదిరిపోయే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా ఒక అద్భుతమైన పరిపాలన పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తున్నారు. నా తరపున ముందు ఇంకా మంచి పనులతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై హింద్.